నిర్మలా సీతారామన్ తీసుకున్న ఒక్క నిర్ణయం భారతదేశ భవిష్యత్తును మార్చబోతుంది. మన చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ దగ్గర నుంచి దేశ సరిహద్దుల్లో మన సైనికులు వాడే అత్యాధునిక మిసైల్స్ వరకు అన్నింటిలోనూ ఒకే ఒక్క పదార్థం కీలకం. అదేంటో తెలుసా? రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. వీటిని 21వ శతాబ్దపు బంగారం అని పిలుస్తున్నారు. ఇన్నాళ్ళు ఈ బంగారం మన కాళ్ల కింద మన దేశంలోని మట్టిలోనే ఉన్నా మనం దాని విలువను పూర్తిగా వాడుకోలేకపోయాం. కానీ 2026 బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీసుకున్న ఒక నిర్ణయం భారతదేశ భవిష్యత్తునే మార్చేయబోతోంది. అదే రేర్ ఎర్త్ కారిడార్ల ఏర్పాటు. అసలేంటి ఈ కారిడార్లు? దీనివల్ల సామాన్యుడికి ఒరిగేదేంటి? చైనా గుండెల్లో రైళ్లు పరిగెట్టించే ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు కథేంటి? ఈ స్టోరీలో చూద్దాం. We now propose to support the mineral-rich states of Odisha, Kerala, Andhra Pradesh and Tamil Nadu to establish dedicated rare earth corridors to promote mining, processing, research and manufacturing. మన దేశంలోని ఖనిజ సంపద అపారంగా ఉన్న 4 రాష్ట్రాలను కలుపుతూ ప్రత్యేకమైన రేర్ ఎర్త్ కారిడార్లను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆ 4 రాష్ట్రాలు ఏంటో తెలుసు: ఒడిశా, కేరళ, తమిళనాడు, అలాగే మన ఆంధ్రప్రదేశ్. అసలు ఈ కారిడార్ అంటే ఏంటి అని మీకు సందేహం రావచ్చు. సింపుల్గా చెప్పాలి అంటే ఇది ఒక పరిశ్రమల హైవే. భూమిలో నుంచి ఖనిజాన్ని తీయటం దగ్గర నుంచి దాన్ని శుద్ధి చేసి చివరగా ఎలక్ట్రానిక్ చిప్గానో మ్యాగ్నెట్గానో మార్చే ఫ్యాక్టరీల వరకు అన్నీ ఒకే వ్యవస్థలో ఉంటాయి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలోని ఇసుకలో ఈ రేర్ ఎర్త్ ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇన్నాళ్ళు కేవలం ఇసుకను మాత్రమే చూసాం. కానీ ఇకపై అక్కడ మైనింగ్, ప్రాసెసింగ్ మరియు తయారీ పరిశ్రమలు రాబోతున్నాయి. దీనికోసం ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించడమే కాకుండా నవంబర్ 2025లో ప్రారంభించిన పర్మనెంట్ మ్యాగ్నెట్ స్కీమ్ను దీనికి అనుసంధానం చేస్తోంది. ఇక్కడ ఒక చేదు నిజం మనం మాట్లాడుకోవాలి. ప్రపంచంలో అత్యధిక రేర్ ఎర్త్ నిల్వలు ఉన్న దేశాల్లో మన భారతదేశం 3వ స్థానంలో ఉంది. అవును, మన దగ్గర అంత సంపద ఉంది, కానీ ఉత్పత్తిలో మాత్రం మనం ఎక్కడో అట్టడుగున ఉన్నాం. మరి మనకు కావాల్సిన ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కోసం మనం ఎవరి వైపు చూస్తున్నాం? ఇంకెవరి వైపు? చైనా వైపు. అంటే గత 5 ఏళ్లలో, అంటే 2019 నుంచి 2024 వరకు లెక్కలు తీస్తే మనం దిగుమతి చేసుకునే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్లో దాదాపు 60% చైనా నుంచే వస్తున్నాయి. ఇక ఎలక్ట్రానిక్ వాహనాల్లో, విండ్ టర్బైన్లలో వాడే పర్మనెంట్ మ్యాగ్నెట్ విషయానికి వస్తే పరిస్థితి మరీ దారుణం. మనం 80 నుంచి 90% వరకు చైనా పైనే ఆధారపడ్డాం. దీనివల్ల ఏం జరుగుతోంది గుర్తు చేసుకోండి. 2010లో జపాన్తో గొడవ వచ్చినప్పుడు చైనా ఏం చేసింది? రాత్రికి రాత్రి జపాన్కు ఈ రేర్ ఎర్త్ ఎగుమతులు ఆపేసింది. జపాన్ ఎలక్ట్రానిక్ పరిశ్రమ కుప్పకూలిపోయింది. అలాగే 2025లో కూడా చైనా ఎగుమతులపై ఆంక్షలు పెట్టింది. దానివల్ల మన దేశంలో ఎలక్ట్రానిక్స్ ధరలు పెరిగాయి. ఆటోమొబైల్ రంగానికి ముచ్చెమటలు పట్టాయి. మన మట్టిని మనం వాడుకోలేక శత్రుదేశం దయాదాక్షిణ్యాలపైన ఆధారపడటం ఎంత ప్రమాదకరమో ఈ సంఘటనలు మనకు పాఠం నేర్పాయి. మన దగ్గర ముడిసరుకు ఉంది, కానీ దాన్ని వాడుకునే టెక్నాలజీ, ఫ్యాక్టరీలు లేకపోవడం ఇన్నాళ్ళు మన బలహీనత. అందుకే ఈ రేర్ ఎర్త్ కారిడార్ నిర్ణయం అంత కీలకం. ఇది కేవలం గనుల తవ్వకం మాత్రమే కాదు. ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయబోతుందంటే ఒడిశా, ఏపీ, కేరళ, తమిళనాడు తీరాల్లో ఉన్న మోనజైట్ ఇసుకను వెలికి తీయడమే కాదు, అక్కడే దాన్ని శుద్ధి చేసే ప్లాంట్లను, ఆ ఖనిజాలతో వస్తువులను తయారు చేసే ఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తారు. దీనివల్ల 3 ప్రధాన లాభాలు కలుగుతాయి. స్వయం సమృద్ధి మొట్టమొదటిది. ఇకపై చైనా వాళ్ళు ఎగుమతులు ఆపినా, రేట్లు పెంచినా మనకు భయం ఉండదు. మన మట్టిలో పుట్టిన ఖనిజంతో మన ఫోన్లు, మన కార్లు తయారవుతాయి. రెండోది రక్షణ రంగం. మన క్షిపణులు, యుద్ధ విమానాలు, రాడార్లలో వాడే చిప్స్ కోసం మనం విదేశాలపై ఆధారపడకూడదు. ఈ కారిడార్ల వల్ల మన డిఫెన్స్ సిస్టమ్ 100% మేడ్ ఇన్ ఇండియాగా మారుతుంది. ఇది దేశ భద్రతకు అత్యంత ముఖ్యం. పర్యావరణం. ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ప్యానెల్స్, విండ్ మిల్స్ ఇవన్నీ నడవాలంటే ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కావాలి. మనం గ్రీన్ ఎనర్జీలో రికార్డులు సృష్టించాలి అంటే ఈ కారిడార్లే పునాది. ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో భారత్ సాధించబోయే విజయాలు ఎలా ఉంటాయో ఊహించండి. ప్రస్తుతం మనం ముడి చమురు కోసం అరబ్ దేశాలపై ఎలా ఆధారపడ్డామో
భవిష్యత్తు టెక్నాలజీకి అవసరమైన ఈ కొత్త ఆయిల్ రేర్ ఎర్త్ కోసం ప్రపంచం మొత్తం భారత్ వైపు చూసే రోజు వస్తుంది. ముఖ్యంగా మన యువతకు ఇది శుభవార్త. కారిడార్ల వల్ల కొత్త పరిశ్రమలు వస్తాయి. మైనింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాల్లో లక్షలాది కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాలు గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బులుగా మారుతాయి. ఇప్పటి వరకు మనం అసెంబ్లింగ్ మాత్రమే చేస్తున్నాం, అంటే విడిభాగాలు తెచ్చి బిగిస్తున్నాం. కానీ ఇకపై మనం మేకింగ్ చేస్తాం. మట్టి నుంచి మొబైల్ దాకా అంతా మనదే. చివరగా ఒక్క మాట, ఒకప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ మన దగ్గర ముడిసరుకు తీసుకువెళ్ళి వస్తువులు తయారు చేసి మనకే అమ్మేది. ఇన్నాళ్ళు రేర్ ఎర్త్ విషయంలో కూడా అదే జరిగింది. మన ఇసుక చైనాకు వెళ్ళేది, అక్కడి నుంచి మ్యాగ్నెట్గా మారి మనకు వచ్చేది. కానీ ఈ రేర్ ఎర్త్ కారిడార్ ప్రకటనతో ఆ సంఖ్యలు తెగిపోనున్నాయి. నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ ప్రతిపాదన కేవలం ఆర్థిక పరమైనది మాత్రమే కాదు, ఇది ఒక వ్యూహాత్మక స్వాతంత్ర్య ప్రకటన. చైనా ఆధిపత్యానికి చెక్ పెడుతూ సాంకేతిక ప్రపంచంలో భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టే దిశగా పడిన గొప్ప అడుగు ఇది. మరి మీరేమంటారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.